తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. ఇవాళ ఆయన పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా తెలంగాణలోని అనేక ఇతర పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించబోతున్నారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో ఆయన సమీక్షించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశంలో చర్చకొచ్చిన అంశాలను ఉత్తమ్, అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను వారికి తెలియజేశారు. ఇవాళ ఢిల్లీలో జరగబోతున్న ఎన్డీఎస్ఏ సమావేశంలో అధికారులు, ఇంజనీర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి పలు సూచనలు, సలహాలు చేశారు. ఢిల్లీలో ఎన్డీఎస్ఏ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగానే మేడిగడ్డ కుంగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల అమూల్యమైన సొమ్ముతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకూడదని భావిస్తోంది అన్నారు.